మా విలేజ్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కోడియాంబ అనేసి రాయబడి ఉంది. సో ఇదనమాట కోరాపుట్ జిల్లాకు సంబంధించినటువంటి పొట్టంగి మండలము కొట్యా పంచాయతీకి వచ్చినటువంటి ఒక చిన్న గ్రామము కోడియాంబ అనేసి మా విలేజ్ అయితే అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్తే. సరికొత్త వీడియోతో మీ అందరూ కూడా స్వాగతం. మీ అందరూ కూడా దేవమల్ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ సరిపోయిన మీ అందరూ కూడా సరికొత్త వీడియోతో మీ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో వీడియోస్ పెట్టకుండా చాలా డేస్ అయితే అయింది. సో దానికి కారణం చాలా మటుకు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అంటే అత్యవసర పనుల వల్ల టైం కాకపోవడం వల్ల వీడియో తీసేటువంటి టైం అవ్వట్లేదు అనేసి వీడియోని అయితే తీయడం కాస్త ఆలస్యమైంది, క్షమించండి. సో ఈరోజు మన యొక్క వీడియో వచ్చేసి నేనైతే ఫుల్ మన యొక్క హోమ్ టూర్ని అయితే నేను చేయబోతున్నాను. సో మా విలేజ్ ఎక్కడ ఉంది, సో మేమైతే ఒరిస్సా ఉండి ఏ విధంగా నేనైతే ఒరిస్సా ఉండి ఎలా నేను ఆంధ్రాలో చదువుకున్నాను. తర్వాత ఏమొచ్చి ఇప్పుడు ఆంధ్ర చదువుకొని మళ్ళీ ఇప్పుడు ఒరిస్సాలో ఎలా షిఫ్ట్ అయ్యాము. సో దీనికి కారణం ఏంటి అవంతా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మా యొక్క చిన్న పల్లెటూరుని, మా యొక్క చిన్న గ్రామాన్ని మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, మా గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నారు అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మా ఇంటి యొక్క ఫుల్ టూర్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూసే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. సో మనమైతే వీడియోని ఆలోచించకుండా ఒక చిన్న టాపిక్ ద్వారా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మా గ్రామానికి వచ్చే ముందైతే ఈ విధంగా సో కానం నుంచి నిలబడి చూసినట్లయితే సో ఈ విధంగా విలేజ్ చుట్టూ అంతా కూడా చిన్న చిన్న మడులా కనిపించే ఈ బాడలు అయితే మాకు కనిపిస్తుంటాయి. ఇవైతే వేసవికాలం వేసే పంటని బీన్స్ అయితే ఎక్కువ శాతం వేసుకుంటుంటారు. సో ఇక్కడ దగ్గరలో చూస్తున్నారు కదా, ఇది గవర్నమెంట్ చిన్న పశువుల శాల కట్టుకున్నారు. సో చుట్టూ అంతా కూడా ఇట్లాంటి చిన్న చిన్న పొలాలు మనకి కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ కిందనైతే విలేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఊరి ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఊరి పైన అయితే కొంచెం ఘాటీలా ఉంటుంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది పశువుల శాల. సో ఇలా ముందుకు వెళ్తే మాత్రం డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న సీసీ రోడ్ లాగా వేసి. సో మా గ్రామం అయితే చాలా డౌన్లో అయితే ఉంది అనమాట. సో కొంచెం దిగుడు దగ్గర ప్లేస్ దగ్గర అయితే మా విలేజ్ అయితే ఉంది. ఇక్కడ సైడ్న అయితే హ్యాండ్ బోర్ ఉందన్నమాట. సో 1 ఇయర్కి కూడా అవ్వలేదు. మనకి ఒరిస్సా గవర్నమెంట్ అయితే తాగునీరు కోసం అనేసి హ్యాండ్ బోర్ అయితే చేసి ఇచ్చారు. మా విలేజ్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కోడియాంబ అనేసి రాయబడి ఉంది. సో ఇదనమాట కోరాపుట్ జిల్లాకు సంబంధించినటువంటి పొట్టంగి మండలము కొట్యా పంచాయతీకి వచ్చినటువంటి ఒక చిన్న గ్రామము కోడియాంబ అనేసి మా విలేజ్ అయితే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే గవర్నమెంట్ చిన్న స్కూల్ అనమాట. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ ఒరిస్సా స్కూల్ అయితే ఉంది మా ఊర్లో. సో సైడ్ని చూసుకుంటే ఇక్కడ చర్చి ఉందన్నమాట. సో ఇట్లా కొంచెం ముందు చూసుకుంటే ఫ్రెండ్స్ సైడ్లో టాయిలెట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా చూసారా, పైగా ఇక్కడ ఆఫీస్ రూమ్ అయితే ఉంది, స్కూల్ ఆఫీస్కి అనమాట. ఇక్కడైతే సార్ వాళ్ళు ఆఫీస్ రూమ్ ఇది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ విధంగా మా ఇంటి అయితే ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. సో కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ఇంకా పనులు అయితే ఏం పూర్తి కాలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక చిన్న రూమ్ అనమాట. సో ఇది కిటికీ మీకు కనిపిస్తుంది. సో ఇవంతా కూడా ఈ విధంగా బల్లలు పోయించాము. సో ప్లాస్టింగ్ కోసం అనేసి ఇదైతే ఇసుక. సో ఇది ఒక చిన్న రూము, సో ఎంట్రీ రూమ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది మాకు అల్లం పంట అండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ సంవత్సరం తీసినటువంటి అల్లము. ఒక 2-3 బస్తాలు వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా వస్తే ఇది చిన్న హాల్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది పడుకునే బెడ్ ఈ విధంగా. సో చుట్టారు మొత్తం కూడా ఇవంతా కూడా బల్లలు.
ఇవంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ నుండి ఇక్కడ అయితే చూస్తే బీరువా చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి ఈ విధంగా నాకైతే చిన్న ల్యాప్టాప్ అయితే ఉంది. సో దీన్ని అయితే వీడియో ఎడిటింగ్ కోసం కోర్స్ అయితే నేర్చుకుంటున్నాను. ఇంకా ముందు దినాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇది మొత్తం ఇది ల్యాప్టాప్ స్టాండ్ చూసుకుంటే ఈ విధంగా అన్నమాట. సో ఇవైతే చొట్ట కందులు అని పిలుస్తాం కదా ఫ్రెండ్స్. వీటిని మేమైతే పప్పు ఆడించి కూర వండుకొని తింటుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇవి మిల్లాడించుకున్నటువంటి యొక్క సొంతంగా పండించుకొని మిల్లాడించుకున్నటువంటి బియ్యము. సో డిపోకి ఇచ్చే బియ్యానికి దీనికి తేడా చూసారు మొత్తం కూడా. సో ఇంకా ధూళైతే చాలా ఎక్కువగానే ఉంది మిల్లాడించింది కాబట్టి. వీటిని సేటతో సెరిగిన తర్వాత అప్పుడు మేమైతే అన్నాన్ని వండుకొని తింటాము ఈ విధంగా అండి. సో కొన్ని పంటలు అయితే మాకు అయిన తర్వాత బస్తాల దగ్గర పేర్చుకొని ఈ విధంగా కొన్ని అయితే ఉంచుకుంటుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చి వంట రూము. సో ఈ విధంగా సైడ్న అయితే మనకి ఇటుకలు ఇంకా రూమ్ కట్టాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ తడిసిపోతాయని ఇటుకలను అయితే ఈ విధంగా సైడ్లో పెట్టుకున్నాను. సో ఈ విధంగా మొత్తం చిన్న వెదురు చేసినటువంటి చిన్న తలుపునైతే రెడీ చేసుకొని అందాక ఈ విధంగా సో మేమైతే సాటుకుంటున్నాం అనమాట. ఇది చూసుకుంటే అందాక మేమైతే పైన ఇదంతా అటుకు కట్టుకున్నాము. ఇక్కడ అంతా కూడా పండించిన పంటనే ఏదైనా సామాగ్రి ఉంచుకోవడానికి పనికి వస్తాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా ఇదంతా పొయ్యి అనమాట. సో ఇదంతా మట్టి పొయ్యి, ఇదంతా కూడా మట్టి కుండలు. ఇక్కడ వేడి నీరు కాచుకొని అయితే మేము త్రాగడం కానీ లేదంటే స్నానం చేయడం చేస్తుంటాము. సో ఈ విధంగా ఇదైతే మాకు కట్టెల పొయ్యి అనమాట. సో కర్రలతో మొత్తం కూడా మేము వంట అనేది ప్రిపేర్ చేసుకుంటుంటాము. సో ఇవంతా సైడ్న ఇవంతా కూడా నూనె, ఇవంతా ఉప్పు ఇవంతా కూడా ఉంటాయి. సో ఇది చూసుకుంటే ఇక్కడ మనకి పిండి పులిపిస్తారు కదా ఫ్రెండ్స్, అంబెల్ని ప్రిపేర్ చేయడానికి, సోల్ అంబెల్ని, దాని గురించి అయితే ఇది. సో మట్టి కుండలు అయితే ఇలాంటి వాటిని మా గిరిజనులు ఉపయోగిస్తుంటారు. సో ఇవంతా కూడా మేము రోజువారీ తాగేటువంటి అంబెల్ చూసారు కదా ఫ్రెష్గా ఈ విధంగా అయిపోయిన వెంటనే మేమైతే ప్రిపేర్ చేసుకుంటూ అంబెల్ని తాగుతుంటాము ప్రతిరోజు మధ్యాహ్నము, మార్నింగు, ఈవినింగు. ఈ విధంగా ఇవంతా కూడా మంచినీరు అంతా కూడా చిన్న చిన్నవి సామాగ్రి అంతా కూడా వంట సామాగ్రి అంతా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ వంటశాలలోన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫైనల్గా చూస్తున్నారు కదా ఇదైతే మా ఇంటి వెనకాతల. సో కట్టాల్సిన రూమ్ ప్లేస్ అయితే ఇది. ఇక్కడైతే మనకు వంటశాల కట్టడానికి అయితే ప్లాన్ వేసాము. సో ఈ విధంగా చూసారా చుట్టుపక్కలంతా కూడా మొత్తం ఈ విధంగా కర్రలు అయితే పేర్చుకుంటుంటాము. కర్రలు కూడేసుకొని ఈ విధంగా రోజువారీ వండుకోవడానికి అయితే ఈ కర్రలు అయితే ఉపయోగిస్తుంటాం ఫ్రెండ్స్. ఇదైతే మాకు ఖాళీ ఉన్న స్థలము, ఇక్కడైతే వంటగది కట్టుకోవడానికి సో నేనైతే రెడీ చేశాను ప్లేను. ఇవంతా కూడా పశువుశాలలు ఫ్రెండ్స్. మొత్తం కూడా కర్రలు ఈ విధంగా ఇల్లు వెనకాతలు అయితే ఉంటాయి. సో ఇది గైస్ మొత్తం వరకు కూడా మన టూర్ను చూసారు కదా. సో చిన్న మా ఇంటిని అయితే మీకు చూపించాను. సో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ మీరు తెలియచేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వీడియోని చూస్తున్నారు, ఆ యొక్క మీ డీటెయిల్స్ కూడా, మీ గ్రామము, మీరు ఎక్కడి వరకు చూస్తున్నారు నా వీడియోని ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. సో ఎందుకనగా మీరు ఎక్కడి వరకు నా వీడియోని మీరు చూస్తున్నారు అన్నది నేను తెలుసుకోవాలనే ఉంది నాకు. సో కనుకనే మీ యొక్క అడ్రస్ని నాకు చిన్న మెసేజ్ కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను ఇంతవరకు నా వీడియో వెళ్తుందనేసి చిన్న ఊహించుకొని నా యొక్క మనసు సంతోషం పరుచుకుంటాను అనుకుంటున్నాను. సో ఇంతవరకు మన యొక్క హోమ్ టూర్ని చూస్తున్నందుకు, మన వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇంకొక వీడియోస్తో మళ్ళీ కలుస్తుంటాను అనుకుంటూ, సో ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ముందున్నటువంటి అన్ని ప్రయాణాలు కూడా నాతో మీరు తోడుగా ఉండి నా ప్రయాణం అంతటిని సపోర్ట్ చేస్తారు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.